వైసీపీ నేత మాజీ మంత్రి కాకాని మీడియాతో మాట్లాడుతున్నారు. ఇప్పుడు లైవ్ చూద్దాం. ఖచ్చితంగా ఉండేది 2014 నుంచి 2019 వరకు తెలుగుదేశం పరిపాలనలో 17,94,000 మంది రైతుల దగ్గర నుంచి 2,65,000 కోట్ల రూపాయల ధాన్యాన్ని 2,65,00,000 టన్నుల ధాన్యాన్ని 40,236 కోట్ల రూపాయలతో సేకరించారు. 2019లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం వచ్చింది. 2019 నుంచి 2023 వరకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలో ఏదైతే మీరు 2014 నుంచి 2019 వరకు 17,94,000 మంది రైతుల దగ్గర కొంటే 2019 నుంచి 2023 వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలో 37,70,000 మంది రైతుల దగ్గర నుంచి సేకరించాం. మీరు కేవలం 17,94,000 మంది రైతుల దగ్గర సేకరిస్తే మా ప్రభుత్వంలో 37,70,000 మంది రైతుల దగ్గర నుంచి సేకరించాం. ఎంత సేకరించాం? మీ ప్రభుత్వంలో 2014-2019 మధ్య 2,65,00,000 టన్నులు మీరు సేకరిస్తే మేము 3,40,24,000 టన్నుల ధాన్యాన్ని సేకరించాం. మీరు కేవలం 40,236 కోట్ల రూపాయలకి ఆ రోజు ధాన్యాలు కొనుగోలు చేస్తే 65,255 కోట్ల రూపాయలకి ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం కొనుగోలు చేయడం జరిగింది. కాబట్టి 2014-2019 మధ్య ఎన్ని లావాదేవీలు జరిగాయి, ఆ తర్వాత ఎంత లావాదేవీలు జరిగాయి, ఎంత గణనీయంగా సేకరణ జరిగింది, ఎంత ఎక్కువన డబ్బులు ఇచ్చారనేటువంటిది ప్రత్యేకంగా చెప్పాల్సినటువంటి అవసరం ఉంది. ఇది ఈ రెండు ప్రభుత్వాల మధ్య ఉన్నటువంటి స్పష్టమైనటువంటి తేడా. కాబట్టి అనుకూల మీడియా కూడా, తెలుగుదేశం అనుకూల మీడియా కూడా చెప్పేది 2014-2019 మధ్య కేవలం 17,94,000 మంది రైతుల దగ్గర సేకరిస్తే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం 2019-2023 మధ్య 37,70,000 మంది రైతుల దగ్గర సేకరించింది. మీరు కేవలం 2,65,000 టన్నులు మీరు సేకరిస్తే ఈ ప్రభుత్వం 3,40,00,000 టన్నులు ధాన్యం సేకరించింది. మీరు కేవలం 40,236 కోట్ల రూపాయలు రైతులకు సంబంధించినటువంటి ఖర్చు పెడితే ధాన్యం సేకరణ కోసం 65,255 కోట్ల రూపాయలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఖర్చు పెట్టింది. ఇది ఈ రెండు ప్రభుత్వాల మధ్య ఉన్నటువంటి స్పష్టమైనటువంటి తేడా. కాబట్టి ఈరోజు రైతులకు సంబంధించినటువంటి ఆ రోజు రైతు భరోసా కేంద్రాలు ఉన్నాయి. రైతు భరోసా కేంద్రాల దగ్గర నుంచి నేరుగా జిఎల్టీ విధానం, గన్నీ బ్యాగ్స్ కానీ, లేబర్ కానీ, ట్రాన్స్పోర్ట్ కానీ ఎక్కడ ఎవరికి ఇబ్బంది పడకుండా శాంపిల్ సేకరించడం కానీ, గన్నీ బ్యాగులు ఇవ్వడం కానీ, హమాలీలు కానీ, రవాణా వాహనాలు ఏర్పాటు చేయడం కానీ ఇవన్నీ కూడా ఒక పద్ధతిగా, ఒక ప్రణాళికాబద్ధంగా తయారు చేసాం తప్ప మీలాగా ఎట్టంటే చేయలేదు. పంట నష్టానికి వస్తే ఆ బీమాని ఎత్తేసారు మీరు. ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు ఉచిత పంటల బీమా ఇచ్చాడు. ఉచిత పంటల బీమా అంటే బహుశా చంద్రబాబు నాయుడుకి తెలుసో తెలీదో, ఒక వంతు కేంద్ర ప్రభుత్వం భరిస్తే, ఒక వంతు రాష్ట్ర ప్రభుత్వం భరిస్తే, ఒక వంతు రైతు భరించాలి. కాబట్టి ఆ రైతు భరించాల్సినటువంటి అవసరమే లేకుండా ఈ క్రాపింగ్ అయిపోయిందంటే ఆ పంటకు సంబంధించినటువంటి రైతు చెల్లించాల్సినటువంటి మొత్తాన్ని రాష్ట్ర ప్రభుత్వమే చెల్లించేది. కాబట్టి రాష్ట్ర ప్రభుత్వ వాటా, రైతు వాటా చెల్లించి కేంద్ర ప్రభుత్వానికి సంబంధించినటువంటి ప్రధానమంత్రి ఫసల్ బీమా యోజనలో ఒక వాటా కేంద్ర ప్రభుత్వం ఇచ్చేది. కొద్ది రోజుల తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు తీసుకున్నటువంటి యూనివర్సలైజేషన్ ఏదైతే ఉందో అన్ని పంటలకి అన్ని దగ్గరలా కొంతమందికే ఇస్తాం,